చలికాలంలో తేగలు దాని యొక్క సంపద మానవాళికి ఇంత ప్రధాన ఆహారంగా ఉపయోగపడుతూ ఉన్నది. పూర్వం రోజుల్లో ఈ కిరాణా కొట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, జంక్ ఫుడ్ సెంటర్లు, ఐస్ క్రీమ్స్, బేకరీ ప్రొడక్ట్స్ లేని రోజుల్లో మరి ఏ ఆహారం దొరకనప్పుడు కాలక్షేపానికి కాస్త ఇట్లాంటి తేగలు, పుల్లరేక్కాయలు ఈ సీజన్లో ఇలాంటి వాటిని చూడండి. తేగ తిన్నాక మొక్క బుర్ర గుంజు కూడా ప్రధాన ఆహారం. అది చాలా చాలా రుచిగా ఉంటుంది. మొక్క బుర్ర గుంజు మరి అద్భుతమైన పోషకాలు కలిగి ఉంటాయి. మరి చలికాలంలో వచ్చే తేగలు, మొక్క బుర్ర గుంజు వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో మీకు తెలిస్తే మరి దీన్నే తెలంగాణ భాషలో గేగులు అంటారు. ఈ గేగులు, తేగలు మనం ఎక్కడ దొరికినా వదలకుండా తినాలి. రోడ్ల పక్కమట కూడా కాల్చట్ల పెట్టి అమ్ముతూ ఉంటారు. అందుకని ఈ సీజన్లో మిస్ అవ్వకండి. ఇంకా ఉన్నాయి మనకు ఒక 20 రోజులు, నెల